పుట్టెలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎలాంటి ఉప ఎన్నికలు రాపోవని, సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు గక్కులు పెడుతున్నారని అన్నారు. ఇక ప్రతిరోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఎలాంటి సాంప్రదాయం ఉందో అదే సాంప్రదాయాన్ని తాము ఫాలో అవుతున్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇలాంటి ఉప ఎన్నికలు రావని, సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు కక్కులు పెడుతున్నారని అన్నారు. ప్రతిరోజు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారని చెప్పారు. 2014 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఇలాంటి సాంప్రదాయం ఉందో అదే సాంప్రదాయాన్ని తాము ఫాలో అవుతున్నామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నేను తమరి ద్వారా ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారు వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఇటు వచ్చినా ఎటు వచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. అదేవిధంగా హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు. దిస్ హౌస్ ఈజ్ ఇమ్యూన్ ఫర్ సర్టెన్ లాస్. ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చే వారమే ఎన్నికలు, మళ్ళా వారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంది జరిగేది లేదు, పోయేది లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఉప ఎన్నికల మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీద నేను ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్తున్నా అధ్యక్ష తమరి ద్వారా అంటే, మా దృష్టి ఎన్నికలు ఉప ఎన్నికల మీద లేదు. మా దృష్టి రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద. నేను తమరి